ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. మొత్తంలో రైతు బంధు పేమెంట్ తెలంగాణ రైతులకు రాలేదు. ఇక యాసంగి రైతు బంధు ఇప్పట్లో వచ్చేనా రాదా అంటే ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల రైతు బంధు కాస్త ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ మొత్తానికి రేవంత్ రెడ్డి క్లియర్గా దీనికి సంబంధించి రాని వాళ్ళ గురించి చాలా స్పష్టంగా వెల్లడించారు. వ్యవసాయ శాఖ మంత్రి కూడా తెలియజేస్తారు. ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మనకి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే రైతు బంధు రాని వాళ్లకు ఈ యాసంగి పంటతో పాటు వానకాలం సీజన్ కూడా ఎకరాకి 15 అంటే మనకు 2 విడతల్లో కలిపి 15,000 రూపాయలు చొప్పున అంటే 7,500 రూపాయలు 10 ఎకరాల వరకు అర్హులందరికీ తప్పకుండా రైతు బంధు పేమెంట్ చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. ఓకే, అయితే ప్రజెంట్ రాని వాళ్ళు మాత్రం ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత ఎన్నికల కౌంటింగ్ జూన్ 4th నాడు ఉంది మనకు. ఓకే, అది కూడా ప్రాసెస్ అయిన తర్వాత మనకు జూలై 2nd or 1st వీక్లో ఈ రైతు బంధు ప్రక్రియ స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎటువంటి ఈ ఫ్రీ స్కీమ్ల గురించి ప్రభుత్వం ఆలోచించేటువంటి ఛాన్స్ ఉండదు. ఎలక్షన్ కమిషన్ కూడా పర్మిషన్ ఇవ్వదండి. అందు గురించి స్పెషల్గా మీకు తెలియజేయడానికి కోసం ఈ వీడియో చేశాను. మొత్తంలో రైతు బంధు పేమెంట్ వానాకాలంతో పాటు యాసంగి రాని వాళ్ళకందరికీ కూడా ఒకేసారి డబుల్ క్రెడిట్ ఇచ్చేస్తాము. ఇక వచ్చిన వాళ్ళకైతే వానాకాలం పేమెంట్ అందిస్తామని చెప్పేసి క్లియర్గా తెలియజేశారు. అండ్ ఏ జిల్లాలో ఎంతమందికి రాలేదు వాళ్ళకి హిస్టరీ మొత్తం కూడా లీస్ట్ ఒకటి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వానాకాలంతో పాటు యాసంగి సీజన్ 2 కలిపి ఎంతమందికి ఇవ్వాలి ఆ లిస్ట్ కూడా వన్స్ మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము. మొత్తానికి రైతు బంధు పేమెంట్ పైన ప్రభుత్వం మాత్రం ఇలాంటి కామెంట్ అండ్ ఇలాంటి అప్డేట్ ఇచ్చింది. మరి ఇది సక్సెసా కాదా? వన్స్ మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కూడా చేయండి. సదా మీ సేవలో ESPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.